వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. 2 నిమిషాల్లో ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేకున్నా కూడా టేస్టీ అయిన ఒక రెసిపీ చూపిస్తున్నాను అనమాట. చేసుకోవడం నిజంగా 2 నిమిషాల పని అండ్ చాలా బాగుంటుంది. కొన్ని రోజుల పాటు నిలువ ఉంటుంది. దాదాపు ఒక 1 వీక్ పైగా నిలువ ఉంటుంది అనమాట. ఓన్లీ రైస్లోకే కాదండి, ఇట్లాగా రొట్టె మీదకి చపాతీలోకి కూడా తినొచ్చు అనమాట. ఇక్కడైతే నేను వేయించిన 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. అది మిక్సీ జార్లో వేసుకున్నాను. ఆ పల్లీలకు తగ్గట్టుగా కారం క్వాంటిటీ, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ మిరపకాయల్ని వేయించుకోవాలి, డ్రై రోస్టు. ఇప్పుడు పసుపు, పల్లీలు, ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 10-12 వెల్లుల్లి, కొంచెం చింతపండు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన తర్వాత టేస్ట్ చూసాను, కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట నాకు. మళ్ళీ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంతేనండి. సింపుల్‌గా పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, చింతపండు వీటిని గ్రైండ్ చేసుకొని, పోపు కూడా లేకుండా వేడి వేడి అన్నంలో కొన్ని పచ్చి ఉల్లిపాయలు, వేయించిన పీనట్స్‌ని పైకెంచి వేసుకొని తింటే ఉంటది చూడండి. నేనైతే ఇక్కడ ఇది బియ్యపు రొట్టె ఉంటది కదా! బియ్యపు రొట్టె ఈవినింగ్ వరకు కూడా మెత్తగా, గట్టిగా అవ్వకుండా ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. అది కూడా చాలా బావుంటది. అండ్ టమాటోస్ కట్ చేసి చేసిన బియ్యపు రొట్టె అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో కొంచెం నెయ్యి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపేసి రొట్టెతో తింటే చాలా అంటే చాలా బావుంటది. అండ్ సేమ్ టు సేమ్ వేడి వేడి అన్నంలో ఈ కొంచెం కారపొడి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చి నూనె అయినా బానే ఉంటది. ఇలాగ మొత్తం కలిపేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారనమాట. ఈసారి ఇట్లా కారం కొట్టి పెట్టుకున్నారనుకోండి, దాదాపు 15 డేస్ పాటు నిలువ ఉంటదండి. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి, అండ్ చింతపండు, సాల్ట్ కరెక్ట్‌గా యాడ్ చేస్తాం కాబట్టి చాలా రోజుల పాటు నిలువ ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.